ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అలాంటి ప్రచారమే ప్రస్తుతం మనకి చెన్నైలో జరుగుతోంది. సీఎం విజయ్ మీద, త్రిష మీద ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన తీరు విమర్శలకు దారితీస్తోంది. చెన్నైలో ప్రస్తుతం పొలిటికల్ హై టెన్షన్ ని చూస్తున్నాం. ఉదయనిధి స్టాలిన్ ఇంటిని టీవీకే కార్యకర్తలు ముట్టడించారు. ఉదయనిధికి వ్యతిరేకంగా టీవీకే ఆందోళనలు చేస్తోంది. ఆయన ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది పోలీసులు. మరోవైపు ఆయన ఇంటికి డిఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. సీఎం విజయ్ త్రిషపై వ్యంగ్యంగా మాట్లాడారు ఉదయనిధి. ఉదయని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఉదయనిధి వ్యాఖ్యల్ని తమిళిసై కూడా ఖండించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అసలు నిన్న ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారో చూద్దాం. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன.